కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు అంబటి. ఈసారి కేంద్ర మంత్రిపై పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైంది. ఈ ఇష్యూపై టీడీపీ ఫిర్యాదుతో అంబటిపై కేసు నమోదైంది. అయితే అంబటి చేసిన సెటారికల్ పోస్ట్ వెనుక పొలిటికల్ హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోస్ట్ చేసిన ఏఐ వీడియో ఓ రేంజ్లో వివాదాస్పదమైంది. ఈ ఘటనపై డీజీపీ ఆఫీసులో టీడీపీ నేత ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మంగళగిరి సిఐడి ఆఫీసులో కేసు ఫైల్ చేశారు. అంబటి పోస్ట్ చేసిన ఏఐ వీడియో పొలిటికల్గా రచ్చరాజేసింది. అంబటి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారంటూ టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా వివాదాలతో నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. వినతి పాదయాత్రకు ముందే పెమ్మసానిని టార్గెట్ చేయడం, ఏఐ వీడియో పోస్ట్ చేయడం ద్వారా పాదయాత్ర విషయాన్ని ప్రజల నోళ్లలో నానేలా ఉంచేందుకు ప్రయత్నించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు అంబటి రాంబాబు. ఈ ఏడాది జనవరి చివరిలో ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఆ కామెంట్స్ తర్వాతే అంబటి ఇంటిపై దాడి, కేసులు, జైలుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. జైలు నుంచి వచ్చాక అంబటికి వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఆ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోపు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తన అనుచరులకు పార్టీ ఇచ్చిన అంబటి తనపై, తన ఇంటిపై దాడికి పెమ్మసానే సూత్రధారి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది. కేంద్ర మంత్రిపై అంబటి ఆరోపణలు వ్యూహాత్మకంగా చేసినవేనని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.